మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఇది సినిమా కాబట్టి మీరు ధనుష్ గారితో ఒక సొల్యూషన్ చూపించగలిగారా? తన వైపుగా ఒక సొల్యూషన్ వచ్చింది. నిజ జీవితంలో ఇది ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? ఈ వ్యవస్థను మార్చడం, వ్యవస్థను అయితే చాలా చక్కగా పోర్ట్రే చేశారు. ఆ అబ్బాయి మార్చినంత సులభమేం కాదు, కష్టపడ్డాడు సినిమాలో కూడా. అయితే ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడుగుదామని. కష్టమేనండి అంత అంటే. కానీ ఇప్పుడు మనం అంటే ఒక హోప్ అనేది ఇవ్వాలనేది బాధ్యత ఫిల్మ్ మేకర్స్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎవరి ద్వారా. ఇప్పుడు ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నిరాశకు గురవుతూ ఉంటాం. అదే మీరు ఇందాక గాలి చెప్పినట్టు, అసలు మీకు గాలి మీ నోటి నుంచి చూస్తేనే నాకు అవాక్కుతాను, మీరు అన్నవాసారి నుంచి గాలి దగ్గరికి వెళ్ళారని. కానీ అలానే ఎక్కడో ఒక ఆణిముత్యాలు కానీ ఎవరో ఒకళ్ళు, ఒక గాంధీ ఎవరో సంథింగ్ వస్తారు, ఏదో మారుస్తారు, లేకపోతే ప్రజల్లోనే ఒక మార్పు వస్తుంది. ఆ సైకిల్ అనేది మనం మానవత్వం నమ్ముకుంటే అది అవుతుందండి. అంటే ఎంత లేదన్నా మనం ఇంకా రక్తాన్ని చూసి మనం ఆనందించట్లేదు, ఎవరన్నా ఏడుస్తుంటే మనం నవ్వే మెంటాలిటీ అయితే లేదు. మన పనిలో మనం వెళ్తున్నాం. సో ఎప్పటికప్పుడు ఆ మార్పు వస్తుందేమో అని నా హోప్. అంత సినిమాలో చూపించినంత తేలిగ్గా అయితే జరగదు. ఎక్కడో అండర్ కరెంట్ దేవుడికి కూడా ఇది ఇష్టం లేదు, జరుగుతున్నాయి దేవుడికి కూడా ఇష్టం లేదు అన్నది కూడా అందులో అందులో తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎవరైనా ఎంత గొప్పడైనా ఎంత పేదోడైనా దేవుడికి మొక్కుకుని నేను చేసే పని నా కార్యం కరెక్ట్గా చేయాలని చేస్తాడు. వాడి వలన ఎంతమంది నష్టపోతున్నాయని దేవుడి మీద భారం వేసి వెళ్తాడనమాట. కానీ ఎక్కడో దేవుడు చూపిస్తాడు అనేది ఉంటుంది కదండి. ఈ సినిమాలో అట్లా అండర్ కరెంట్ ఒక అంటే ఇట్లాంటి జరుగుతున్న వివక్షలు కానీ, ఇంత అన్యాయాలు కానీ, ఇంత అరాచకాలు కానీ దేవుడికి కూడా నచ్చదేమో అని దేవుడికి ఎందుకు నచ్చుతుందండి? అది మనిషి చేసే పని. అండ్ దేవుడు అంటే అట్లాంటిది ఒక అండర్ కరెంట్. అండ్ ఆల్సో ఆ హోపే బేసిక్ ఎప్పటికప్పుడు ఒక తిరుగుతుంది కదా సైకిల్. మేబీ ఇది ఈ టైమ్స్ ఒక మరీ అన్యాయాలు మరీ పెచ్చిమేరిపోతే అవతారం ఏదో వస్తుంది కదా, బేసిక్గా సంథింగ్ మైట్ కమ్, అది హోప్. అని అంత తేలికైతే కాదు మీరు అన్నట్టు. సినిమా అంత తేలిక అసలు కాదు. సినిమాలో ఒక చిన్న మనం అదే హోప్ ఇవ్వాలన్న ప్రయత్నంతో చెప్తాం, కానీ అంత తేలిక కాదు. ఎందుచేతన ఒక ధనవంతుడు ఉన్నాడు అని అంటే అతను మనకేమి ఇవ్వడం అని తెలిసినా కూడా ఆయనకున్న గౌరవం సమాజంలో ఒక విలువలతో ఉన్న మనిషికి ఉండదు. ఎందుచేతని మీరు అనుకుంటున్నారు? ధనమే అంతే, ధనమే విలువ అయిపోయిందండి ఇంకా అంతే. ఇంకా ధనము పవర్ చాలా గమనించాను. ఆయన ఇచ్చేది ఉండదు, కానీ ఆయనకు ఆయనను గౌరవిస్తారు. ఆయన ద్వారా ఏ లబ్ధి రాని వాళ్ళు కూడా ఆయనే గౌరవిస్తుంటారు. ఎందుకు అనేది ప్రశ్నార్థకం. పోనీ ఆ ధనవంతుడు విలువలు ఉన్నవాడా అంటే కాదు. మళ్ళీ విలువలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, ధనవంతుల్లో ఉన్నారు. మనం యాక్చువల్లీ సినిమా ద్వారా కానీ అంటే మీలాంటి అంటే ఎవరైనా మనం అంటే అందరూ వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలండి. అంటే వాళ్ళని విలువ ఉన్న వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలి. పదే మనకు ఇప్పుడు ఐకాన్స్ తగ్గిపోయారు. అంటే ఎవరిని చూసి మన పిల్లలు పెంచుతాము, ఎవరంటే వీళ్ళని ఫాలో అవ్వండి అని ఎవరిని చూసి చెప్తాము. అది మీరు అన్నట్టు విలువలు ఉన్న వాళ్ళని సమాజంలో ప్రతి వాళ్ళు వాళ్ళని సెలబ్రేట్ చేయాలి. వాళ్ళు మన హీరోస్ అని పదే చెప్పాలి మనం. అదొక ఐరనీ. అంటే ఇది ఒక చాలా ఈ టైమ్స్ అలా ఉన్నాయి. అంటే మనం కొంతమంది ఉన్నారండి, వాళ్ళ ఆస్తిపాస్తులన్నింటినీ చాలా మంది ఉన్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలకి, బీద జనోద్ధరణకి ఇచ్చేసి పిల్లలకి రాసివ్వకుండా ఉన్న మహానుభావులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు మానవత్వం మీద విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. దురదృష్టం ఏంటంటే అలాంటి వాళ్ళు ప్రచారాలకు దూరంగా ఉంటారు చాలా మంది. అంటే అది వాళ్ళ ఇన్బిల్డ్, వాళ్ళు ఎవరి కోసమో చేయరు బేసిక్గా. సో వాళ్ళు చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. సో అది మన బాధ్యత అని కూడా చెప్పాలంటే సినిమాలో కానీ, కథల్లో కానీ, పాటల రూపంలో కానీ వాళ్ళకి మనం చిన్నప్పుడు బాలానందం జేజేలు కొట్టండి అంటుంటారు కదా, ఏదో ఒకటి వాళ్ళకి కొడతా ఉండరు.
ఇది కలికాలం కాబట్టి వాల్యూ సిస్టమ్ మారింది. మారింది. కానీ కొన్ని భవిష్యమాలిక విన్నారా మీరు పేరు? విన్నదండి. భవిష్యమాలిక అని ఒరిస్సాలో అనంత శాస్త్రి గారు అని ఒక ఆయన భవిష్యమాలిక అని రాశారు. అందులో ఇది కలికాలం క్లోజింగ్ టైం అని వచ్చేసింది అని కొన్ని ఉదాహరించారనమాట. ఓకే. ఈ ప్రకారంగా ఇట్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్ నౌ. బై 2034 ఇట్స్ గోయింగ్ టు ఎండ్. వరల్డ్ వార్ వచ్చి మొత్తం ఒక 10% ఆఫ్ హ్యుమానిటీ మటుకే బ్రతికి ఉంటారు, మిగిలిన వాళ్ళు పోతారు అని చెప్పారు. అయితే నాకు ఆశ్చర్యము, సంతోషము, యాంటిసిపేషన్ ఉన్న విషయం ఒకటేమంటే కల్కి అవతారం పుట్టారు. ఆయన ఇప్పుడు ఒక 20 ఇయర్స్లో ఉన్నారు అని చెప్పారు. అయితే అన్నమయ్యపురం రావాలండి ఆయన తప్పకుండా అని చెప్పాను. కాశీనాథ్ మిశ్రా గారు అని ఉన్నారు ఒరిస్సాలో, ఆయన ప్రచారం చేస్తున్నారు అనమాట భవిష్యమాలిక. నేను కూడా కొంత గమనిస్తాను, వాళ్ళు ఏమైనా ఆశింపుతో చేస్తున్నారా లేక సమాజోద్ధరణకే చేస్తున్నారా, భక్తిని ప్రచారం చేయాలని చేస్తున్నారని. ఆయన పాపం నాకెక్కడా దొరకలేదు అలాగా నెగిటివ్గా. ఆయన సదుద్దేశంతోనే చెప్తున్నారు నమ్మి. అయితే స్వామి ఇక్కడికి రావాలి కల్కి అవతారము అని అన్నాను. నువ్వు అంత భక్తిగా వేడుకుంటున్నావు కదమ్మా, వస్తారు అన్నారు. చూడాలి. మీరు ఒక చెత్త క్రియేట్ చేశారు కదండి, అందులో నుండి ధనుష్ను అమ్మాయి రష్మిక బయటికి వస్తారు కదా, అది నిజమైన చెత్త అంటారా? అది అంటే నిజంగా దంపేయాడండి చెత్తకుండే. మేము వీళ్ళు వచ్చిన చోట కొన్ని క్రియేట్ చేసాం అనమాట. కానీ ఆ ఏరియా అదంతా చెత్త ప్రదేశం మొత్తం. అంటే వీళ్ళు దిగింది మాత్రం కొంచెం మేము క్రియేట్ చేసాం, కానీ చుట్టుపక్కల అంతా ఇంకా ఆ కంపు అది నిజమైన చెత్త డంపియాడే. అలాంటిది సెలెక్ట్ చేసాం. ఎందుకంటే ఆ బాంబేలో అది ఉంది, దాని పక్కన మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఆ పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది. సో అలాంటిది నిజంగానే చెత్త డంపియాడు అనమాట. అన్ని వ్యాన్లు వస్తుంటాయి, డంప్ చేస్తూ ఉంటాయి. దాని పక్కన మేము కొంచెం వీళ్ళు వెళ్ళే విధంగా కొంచెం చదువుని చేసి, కొంచెం నడిచేటట్టు చేసి కొంచెం అని చేసాం. కానీ అక్కడ వెళ్ళడం చాలా ఇంపాసిబుల్ అండి, చాలా కష్టతరం. మిమ్మల్ని మెచ్చుకోవాలి, యాక్టర్స్ని చాలా మెచ్చుకోవాలండి. ఇద్దరు హీరోయిన్ ఆమె చాలా పెద్ద రోల్స్ చేస్తున్న హీరోయిన్. ఆమె ధనుష్ ఇద్దరు వచ్చారు. సక్సెస్ మీట్లో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ధనుష్ చెప్పారు, మీలాగా మిమిక్రీ చేశాడు ఆయన. నో 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 రియల్ 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 అని చెప్తున్నాడు. రియల్ చెత్త ఉంది కానీ వాళ్ళు మేనేజ్ చేశారు అక్కడ. చుట్టూ వాళ్ళు ఉన్న ప్రదేశం మటుకు మేము కొంచెం క్లీనప్ చేసి దాన్ని దిగేటట్టు చేసాము. లేకపోతే దిగబడిపోతారు కదా, అట్లా దిగకుండా కొంచెం వేరేది వేసి అట్లా చేసాము. అంటే రియల్ ఎఫెక్ట్ రావడానికి ఆర్టిస్టులు ఎంత కష్టపడతారా. అండ్ ఈ సినిమా మొత్తం చాలా ఎక్కువ బాంబేలో రోడ్స్ మీద అవి చేసాం. అన్నీ చేశారు వాళ్ళు. నాగార్జున గారు కూడా ఇద్దరు, అందరూ. ఆ విలన్ పాత్ర వేసిన అతను కూడా జిమ్ సర్ మళ్ళీ లాస్ట్కి అడుక్కోవడం బాంబే రోడ్ల మీద అతను అడుక్కుంటున్నప్పుడు నిజంగానే అడుక్కున్నాడు అతను. ఆయన విలన్ పాత్ర వేసిన నీరజ్ అని క్యారెక్టర్ జిమ్ సర్ అతని పేరు జిమ్ సర్, హిందీ యాక్టర్. అతను కూడా అంతే తెలుగు బై హార్ట్, అసలు వర్డ్స్ ఎంత సెంటెన్స్ ఉన్నా బై హార్ట్ చేసి చెప్పేవాడు. ఆయన కూడా ఒక విలన్ గా ఎంత రాణించారో అందులో. చాలా వికృతంగా చూపులు పెట్టడంలో కానీ. అతను ఇప్పుడు పెద్ద పెద్ద మీసాలు ఉండి భయంకరంగా ఉన్నాడు అతను చేసే పని అతను నమ్ముతాడని. అంటే వీళ్ళందరూ అనవసరం ఈ దేశానికి, వీళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నంత అహంభావి అతను. కోర్ గ్రీడ్, డబ్బు కావాలి అంతా నాది 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 అని ఒక పాట. నాది 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 అన్న పాటకి మాతృక ఏదైనా ఉందా? మాతృకి నేను యాక్చువల్లీ రెఫరెన్స్ నాకు ఒకటి బాపు గారు నేను మాతృక ఏం లేదు, ఆ ట్యూన్ నాకు ఎందుకో రిజిస్టర్ అయింది అనమాట. అలాంటిది కావాలని. అందులో ఇప్పుడు ఏదో చిన్న పాత పాట ఏదో చేవనాది చేతనాది అలా వస్తుంటుంది అనమాట. అలా అనుకున్నాను. బాగుందండి ఆ పాట కూడా.
మీకు సంగీతంలో ప్రవేశం ఏమైనా ఉందా శేఖర్ గారు? లేదండి. ఎందుకంటే మంచి మంచి పాటలు ఇచ్చారు మీరు ఆనంద్ దగ్గర నుంచి కూడా. మీ టేస్ట్ ఒకటేనా లేకపోతే ఏదైనా ప్రవేశం ఉందా? టేస్టే అండి, టేస్ట్. మా ఇన్స్టిట్యూట్ అంటే అంటే ఇయర్ ఏమో బేసిక్గా, అంటే దేవుడు అంటే నేను మెల్లగా అంటే నేను అది నిజంగానే మీలాంటి వాళ్ళేనండి. అంటే చిన్నప్పటి నుంచి అంటే నేనేం మా ఇంట్లో సంగీతం ప్రపంచం అది కూడా కాదు. మామూలుగా వెళ్ళి చదువుకుని స్కూల్లో చదువుకుని, మామూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుని, ఏం సంగీతం ఇది ఏమి ప్రవేశం లేదు, నేర్చుకునేది లేదు. కాకపోతే ఏమైనా మా తెలుగు మాస్టర్ ఉండేవాడు, మన ఇక్కడే నేను హైదరాబాద్లో చదువుకున్నాను. అతనంటే బాగా అభిమానం ఉండేది. అతను పాడుతూ ఉండేవాడు ఇట్లాంటివి. అండ్ దూరదర్శన్ రేడియోలో, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ బాగా మోగుతూ ఉండేది ఆ రోజుల్లో. సో ఎప్పుడు అంటే ఏదో ఒకటి వినిపిస్తూ ఉండేది. ఎక్కడి నుంచో పొద్దున్న వందే మాతరం దగ్గర నుంచి రేడియో పెట్టగానే సంస్కృత పాఠం దగ్గర నుంచి అట్లాంటివన్నీ వినటం అలవాటు. నిజంగానే మీ ఆగమనం ఉంటుంది కదా దూరదర్శన్లో, ఒక చిన్న అసలు మీరు చిన్నగా ఉండేవారు కదా. అదే భావింప సకల సంపద రూపం అని మీరు ఎత్తుకునేవారు కదా. మీది ఏం పిచ్చి ఏం పిచ్చి అనుకునేవాళ్ళం అనమాట. సో అక్కడి నుంచి మళ్ళీ అదివో అదదో అని స్టార్ట్ చేసి మళ్ళీ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు, ఇవన్నీ అన్నీ కాన్స్టెంట్గా వినిపిస్తున్నాయి. ఆయన కూడా బాలకృష్ణ ప్రసాద్ గారిని, త్యాగరాజ కీర్తన, ఎంఎస్ సుబ్బలక్ష్మణ్, ఇవన్నీ విని అండ్ రేడియో తెలుగు పాటలు, పాత ఘంటసాల పాటలు, ఇవే దీనికి మించి ఏం కదండి. దీనికి మించి చాలా సంతోషం. మీకు అన్నమాచార్య కీర్తనలు చాలా చాలా అందులో నేను పాడిన కోట్ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. కృషికి కొంత ఫలితం ఉంది. మీరు చెప్తున్న వాళ్ళు చిన్నక్క మీలో ఒక ఫోకిష్ ఉండేది, ఒక మోడర్నెస్ ఉంటుంది. డింగ్ 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 అని ఒకటి పాడారు. అది ఏంటి డింగ్ డింగ్ అనేది ఒకటి ఉంచేది. మీరు అదేం పాట గుర్తు రావట్లేదు నాకు. వెంకటేశ్వర స్వామిని అంటే మీరు కొలిచే విధానం ఉంటుంది కదా, కొంచెం అప్పుడప్పుడు ఒక మోడర్నిటీ ఇచ్చి, ఒక దాని అదంటే ఊపిచ్చే విధంగా, అంటే ఆ భక్తిలోంచే ఒక అంటే చిరుతునవ్వుల వాడి చిన్నక్క ఫోక్లోర్ అండి. ఫోక్లోర్ మామూలుగా తోడి అంటే తోడి రాగం చాలా గమకంతో కూడుకొని గంభీరంగా ఉంటుంది. ఆ స్కేల్ని తీసుకుని నేను ఫోక్లోర్గా మలిచాను అనమాట. ఎందుకంటే ఆయన చిరుత నవ్వుల వాడు చిన్నెక అంటున్నాడు, చిన్నక్క అన్నట్లా. ఆ గ్రామ్య భాషలో ఆయన పాడినప్పుడు మనం కూడా దానికి ఫోక్లోర్ లాగా ఇస్తే బాగుంటుందని, అవన్నీ దైవీకంగా వచ్చినవేనండి. తందనాది ఫిలాసఫీ ఆల్మోస్ట్ ఇప్పుడు మన కుబేరాలో చెప్తుందండి, అందరూ ఒకటే అన్నట్టే కదా బేసిక్గా. ఇప్పుడు ఫైనల్గా అంత గొప్పోడు, ప్రపంచాన్ని శాసిస్తానన్నాడు, ఏదైతే మన అడుక్కునేవాడికి ఒక చిన్న 2 కట్టెలు చేసి పంపిరా, వచ్చే జన్మ కూడా నాకు అడుక్కునే జన్మ లేదనేవాడు. అతను అపర కుబేరుడు, ప్రపంచానికి శాసించేవాడు. ఆ చావు చెత్తకుండలో కట్టెలు కూడా లేని చావు అది అలా. అదే నేను అంటే అలాంటి సమానత్వం ఉంటుంది కదా ఇక్కడ, అది జరిగినట్టుంది. అన్నమాచార్య కీర్తన అది నాకు నోట్లోకి రావట్లేదు, బ్రహ్మనొకటేలో మొత్తం చెప్పేశాడు ఆయన. అయితే ఈ మండన్న పాత్ర కూడా చాలా బాగా మలిచారండి. అమ్మాయి ఈ డబ్బులు తీసుకొని పో అంటే కొంచెం సంతోషం చూపిస్తుంది, ఆ డబ్బులు వచ్చాయని. కానీ పాపం చివరి దాకా ఉండి నువ్వు ఇది తీసుకెళ్ళిపోయి నువ్వు మంచి వ్యాపారం చేసుకో ఎక్కడన్నా అని చెప్పడం తన వ్యక్తిత్వాన్ని చూపించే లక్షణంగా మీరు పెట్టారు. చాలా మంచి క్యారెక్టర్, మంచి పాత్రగా మిగిల్చారు. ఎప్పుడు నా చావు నేను చేస్తాను, నీ చావు నువ్వు చావు అనకుండా అమ్మాయి చివరి దాకా అంటూనే కూడా అలాగే ఉంది. ధనుష్తో పాటి మంచి పాత్ర అండి ఆ అమ్మాయిది కూడా. తనకి ఇంతవరకు అలాంటి పాత్ర, వాల్యూ బేస్డ్ పాత్ర చేయగలుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అండి ఆవిడ. ఇది ఫస్ట్ మంచి పాత్ర. అంటే అమ్మాయిలు మేము అడుక్కుంటాం ఏదో విధంగానే, అదొక చెప్పడం. ఇలా వాల్యూ బేస్డ్ వాళ్ళు ఉండడం సినిమాలో చాలా సంతోషం అనిపిస్తుందండి. అది సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలి, ఒక సందేశం చెప్పాలి అంటే దట్ ఈస్ ద బెస్ట్ మీడియా నాకు తెలిసి.
నాకు కొంచెం సంకోచంగా ఉంది కానీ నేను ఒక మాట చెప్పాలి. నేను ఒక సీరియల్ తీశానండి 6 ఎపిసోడ్లది. నేనే డైరెక్ట్ చేసి అది అందులో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది చాలా చోట్ల. అన్నమాచార్య సీరియల్ తీశాను. ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూపెడతాను. అది 6 ఎపిసోడ్లు ఉన్నాయి. తప్పకుండా చూస్తాను. నేను 108 ఎపిసోడ్లకు ప్రిపేర్ అయ్యాను. కాకపోతే వాళ్ళు ఫస్ట్ విడతగా 6 ఇస్తాము కమిషన్ సీరియల్కి అనడంతో ముగించమన్నారు, ముగింపు చూపించమన్నారు. 6 ఎపిసోడ్లలో చేశాను అనమాట. చూస్తాను. క్లుప్తంగా మెసేజ్ అన్ని కవర్ అయ్యేలా చేశాను. తర్వాత మా నేవ్యూ ఒకడు ఉన్నాడండి, రాజు నిడిమోరు అని, మీకు తెలుసా? మా అక్కయ్య కొడుకు అవుతాడనమాట వాడు. ఫ్యామిలీ మ్యాన్ లాంటివి తీస్తున్నాడు. లక్కీ చామ్ కోసం అని చెప్పి నీ పాట ఒకటి పెట్టుకుంటాను శోభక్క అంటే, నేను తమిళ్ సాంగ్ నువ్వేమైనా పాడావా అని అడిగి తీసుకుని, ఆల్రెడీ రికార్డెడ్ది నాది ఉన్నది, కందా కుమార మురుగయ్య అని ఒక ఇలా ఇందాక తందనానాహే లాంటిది పాట పెట్టి తీసుకున్నాడు. తమిళ్లో పాడారండి? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్లో పాడారా మీరు? నాకు తెలియదు యాక్చువల్లీ. తమిళ్ ఆల్బమ్ పాడాను, ఒక 2 పాటలు పాడాను. ఆ పాట వాడే సినిమాలో వాడికి అసలు ఆ పాట అవసరం లేదు. లక్ కోసం ఏదో ఒక సెంటిమెంట్గా అడిగాడు వాడు, నాకు ఇస్తావా అంటే సరే పెట్టుకున్నాను ఆ పాటలో. మీకు తెలుసా అడుగుదామని వాడు. తన గురించి విన్నాను, కలవలేదు ఎప్పుడు. నేను ఎప్పుడు కలిసినట్టు తెలుసా? రాజ్ డికే అని ఇద్దరు ఉన్నారు. రాజ్ డికే ఫ్యామిలీ మ్యాన్ అని చాలా పెద్ద 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 సీరియల్ అండి, పెద్ద అంటే ఫేమస్. తర్వాత ఫార్జీ అని తీసాడు ఒకటి. వాడు కూడా ఈ వెబినార్లో ఏదో ఒక సందేశం పెడుతూ ఉంటాడు. నేను కూడా ఆ సందేశాన్ని బేస్ చేసుకుని రాయగలిగినప్పుడు రాశాను. ఈ కుబేరాలో కూడా మీది పెడదాం అనుకున్నాను యాక్చువల్లీ. ఫస్ట్ చాయిస్ మేము, అంటే అది వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు ఎందుకు ఆయన అంటే ఆయన ట్రిబ్యూట్, ఆయన ఎండిపోయారు కదా జస్ట్ ఆయన, అంటే పర్వాలేదండి. ఎవరైనా అన్నమాచార్య అందరు కీర్తనే పెట్టారు కదా, నేను చాలా సంతోషపడ్డాను చూసి. అక్కడ అంటే నేను జస్ట్ అంటే మీ ఉన్నారు మాట్లాడుతున్నాను చెప్పట్లే, మా డిస్కషన్ జరిగింది అట్లా. ఎవరిదంటే అశోభరాజ్ కదా, ఇట్లా ఎత్తుకుని సరే ఈయన ఎందుకో ట్రిబ్యూట్ అనిపించింది, అంటే ఆయన వెళ్ళిపోయారు అని నేను. పర్వాలేదు. ఇంకా మీరు సినిమాలు తీస్తారు కదా, చూద్దాం ఎటువంటి సందర్భం వస్తుందో చూద్దామని. మీరు అసలు సినిమా పాటలు ఎప్పుడైనా అంటే ఏమన్నా మంచి పాట ఏమన్నా ఉంటే మీరు? పాడతాను సమాజ పరంగా. ఇప్పుడు ఈ పాట అయితే పాడాలనిపిస్తుంది. అలాంటి సందర్భము, అలాంటి సందేశము, లేదా భక్తి, వైరాగ్యము అలాంటివి ఒక చిన్న పర్పస్ ఉన్నదని, పర్పస్ ఏమైనా ఉంటే డిఎస్పీ కూడా మీరు యాక్చువల్లీ మీరు చాలా ఇష్టం ఆయనకి. దేవిశ్రీ ప్రసాద్కి మీరంటే చాలా ఇష్టం. దేవిశ్రీ ప్రసాద్ గారు, అవునండి. పాపం ఆయన నేను ఊరికే సరదాగా ఆ రోజు గీతా జయంతి అయిందని నన్ను అందరూ కామన్గా అడిగే ప్రశ్న ఏమంటే, డివియేట్ అవుతున్నామేమో, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. అంటే మీ గురించి ఎంత ఎంత ప్రపంచానికి ఏమన్నా ఆ విషయాలు తెలియడం ఇంపార్టెంట్. సినిమా వస్తాయిపోతాయి. నన్ను అడిగే ప్రశ్న ఏమంటే, ఎందుకు మంచి వాళ్ళు కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు అనే ప్రశ్న 90% నాకు అవే ప్రశ్నలు వస్తాయండి. నేను వాళ్ళకి జవాబు చెప్తూ ఉంటాను. దాన్ని థీమ్ చేసుకొని కర్మ సిద్ధాంతాన్ని పాడాను ఆ ట్యూన్లో. నాకు అప్పటికి నేను సినిమా రాలేదు, వీడియో కూడా లేదు, ఉట్టి ట్యూన్ వినిపించాడు రమణ. ఇన్ని సరదాగా ఉంది, దీంట్లో పాడతాను అని చెప్పి పాడి పెడితే రకరకాలుగా ట్రోల్ చేశారు. కానీ దేవిశ్రీ ప్రసాద్ స్పోక్ వెరీ వెల్. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు,
రెస్పెక్టెడ్ మ్యూజిషియన్ నా ట్యూన్ పాడితే నాకు ఎంత సంతోషమైంది అన్నట్టుగా మాట్లాడారు.